హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రవణ్ రాకెటెక్ కంప్యూటర్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా మంది బయట అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మేము కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాం, అసలు కంప్యూటర్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అన్న. కంప్యూటర్ అంటే ఏంది, ల్యాప్టాప్ అంటే ఏంది, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంది? మెయిన్గా ఈ కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు అందరూ భయపడతారు, అసలు మనకు లాస్ట్ వరకు వస్తుందా రాదా అని. మీరు ఏం టెన్షన్ కాకండి, స్టార్టింగ్ నుంచి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. అసలు ఈ కోర్స్లో మనకి ఈ కోర్సు పీజీడిసి అని, డిసి అని, టాలీ అని, పైథాన్ అని చాలా కోర్సెస్ ఉంటాయి. బట్ మీరు ఏ కోర్స్ రావాలన్నా సరే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది వచ్చేసి పీజీడిసిఏ కోర్స్, ఓకేనా. దీనికి ముందు డిసిఏ కోర్స్ ఉంటుంది, బట్ మీకు డిసిఏ పీజీడిసిఏ రెండు కంబైన్గా మనం క్లాసెస్లో చెప్తాం అనమాట. ఫస్ట్ మాకు ఏం రాదన్నా అంటే మీకు నేర్పించేది పెయింట్ అనమాట. పెయింట్ ఎందుకు అంటే మౌస్ స్మూత్గా రావాలి అంటే మనకు ఫస్ట్ పెయింట్ నేర్పిస్తాం అనమాట. పెయింట్లో చాలా ఆప్షన్స్ తెలుస్తాయి, కట్, కాపీ, పేస్ట్, పెయింట్, మనం మౌస్ యూజ్ చేయడం కానీ ఆప్షన్స్ అన్ని తెలుస్తాయి అనమాట. దాని తర్వాత నోట్ ప్యాడ్ స్టార్ట్ చేస్తాం. నోట్ ప్యాడ్లు ఏంటంటే కీబోర్డ్, అసలు మనం కీబోర్డ్లో స్టార్టింగ్ ఏ ఫింగర్ నుంచి ఏ వర్డ్ ఎలా నొక్కాలి ఇవన్నీ నోట్ ప్యాడ్లో నేర్చుకుంటాం అనమాట. దీని తర్వాత వర్డ్ ప్యాడ్ ఉంటుంది. వర్డ్ ప్యాడ్లో లెటర్ టైపింగ్స్ కానీ, మోరల్ స్టోరీస్ కానీ ఇవన్నీ దీంట్లో నేర్పిస్తాం అనమాట. అంటే పిక్చర్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వర్డ్ ప్యాడ్కి నోట్ ప్యాడ్కి డిఫరెంట్ ఏంటి అంటే, మనకు నోట్ ప్యాడ్లో టైప్ చేసినప్పుడు వర్డ్స్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా, వర్డ్స్కి కలరింగ్ ఇవ్వాలన్నా రాదు. మనం నోట్ ప్యాడ్ ఓన్లీ డైరీ రాసుకోవచ్చు, సరిపోద్ది అంతే. కానీ వర్డ్ ప్యాడ్లో ఏంటంటే ఆప్షన్స్ అన్ని ఎక్స్ట్రా ఉంటాయి. వర్డ్ ప్యాడ్లో ఇప్పుడు మనం కలరింగ్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు, మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా ఇవ్వచ్చు. దాంతోపాటు పిక్చర్స్ పెట్టుకోవాలన్నా పిక్చర్స్ పెట్టుకోవచ్చు, సిగ్నేచర్ చేయాలన్నా సిగ్నేచర్ చేసుకోవచ్చు. దాంట్లో కట్, కాపీ, పేస్ట్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు షార్ట్ కట్ కీస్ కూడా వచ్చేస్తాయి. మీరు ఈ బేసిక్ వర్క్స్ నేర్చుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ఇవి మూడు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏదైతే ఈ ఎంఎస్ వర్డ్కి వస్తారో, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్కి వస్తారో అప్పుడు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ చేస్తారు. అలా చేస్తే మీకు ఎప్పుడూ రాదు. ఫస్ట్ ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే ఎంఎస్ వర్డ్కి, ఎక్సెల్కి, పవర్ పాయింట్కి వెళ్ళండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత ఇంటర్నెట్ క్లాసెస్ కూడా మనం బోనస్గా ఫ్రీగా చెప్తామన్నమాట. ఇంటర్నెట్ క్లాసెస్లో మనం కంప్లీట్గా మీ ఆధార్ కార్డ్ ఇంట్లోనే కూర్చొని డౌన్లోడ్ చేసుకోవడం, ప్రింట్అవుట్ తీసుకోవడం, మనకు వచ్చిన మెయిల్స్ ఎట్లా చూసుకోవాలి, దాన్ని ఎట్లా ఫార్వర్డ్ చేయాలి, ఎలా మనం రిప్లేస్ ఇవ్వాలి, కంపెనీకి మనకు జాబ్స్ పడతాయి కదా ఎలా అప్లై చేసుకోవాలి, ఎంసెట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, మనకి ఇంకా చాలా వరకు ఆన్లైన్లో మీ సేవ చేసే వర్క్స్ అన్ని కూడా మన దగ్గర ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా నేర్పిస్తాం. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎల్ఆర్రెడ్డిలో ఉంది, గాంధీ చౌక్ దగ్గర, పోస్ట్ ఆఫీస్ అపోజిట్లోనే ఉంటుంది మన ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి రాకెటెక్ కంప్యూటర్స్. ఓకే, రాకెటెక్ కంప్యూటర్స్ అంటే ఎల్ఆర్రెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు. మన ఇన్స్టిట్యూట్కి విజిట్ అయిపోండి, మీకు డైలీ కంటెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇస్తాం. మన కంటెంట్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.